నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ రెజోనెన్స్ గురుకుల క్యాంపస్ సేవలు బేష్ సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే మైనంపల్లి ప్రజా దర్బార్ బస్తీవాసుల సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం రద్దు చేయాలి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోదీ రామ్దేవ్ డిమాండ్ సర్కారు భూమిని కబ్జాదారుల నుంచి రక్షించండి దీక్ష చేపట్టిన బీజేపీ నాయకులు ఇక డీటెయిల్స్ చూస్తే ఎస్కేడి నగర్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజు ఉదయం అగ్ని ప్రతిష్ఠ ధ్వజారోహణం హోమం నిర్వహించారు. ధ్వజారోహణం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సోమారెడ్డి, సభ్యులు, సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. సాయంత్రం విష్ణు సహస్ర నామ పారాయణం తదితర కార్యక్రమాలు జరిగాయని ఆలయ కమిటీ చైర్మన్ సోమారెడ్డి తెలిపారు. ఎస్బీఐ మీటింగ్ అవ్వలేదా ఆరోగ్య మేళ అక్కడికి వచ్చి ఎంత మంది భోజనాలు పంపిస్తారు. రండి నారాయణఖేడ్లోని సత్యసాయిబాబా సేవా సమితి మానవతను చాటుకుంది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనూర్ గ్రామంలో ఓ చలివేంద్రం ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో మాణిక్ ప్రభు, సత్యసాయి భక్తులు పాల్గొన్నారు. Coming here.
తీసుకోండి. పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, పిఎస్సిఎస్ చైర్మన్ మాదిరెడ్డి నరసింహారెడ్డి, వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య, సర్పంచ్ జయప్రద సంజీవారెడ్డి, ఉప సర్పంచ్, పిఎస్సిఎస్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఇదైతే కరెక్ట్. పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట, నిట్టూరు మరియు నిమ్మనపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పాలక వర్గాలు, మరి రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు, అట్లాగే గౌరవ జడ్పీటీసీ గారు శ్రీ రామ్మూర్తి గారు, గౌరవ పిఎస్సి చైర్మన్ గారు శ్రీ నరసింహారెడ్డి గారు, మరి ఇంకా వైస్ చైర్మన్ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయంతో వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ, నష్టం జరిగినప్పటికీ కూడా కేవలం రైతులను దృష్టి పెట్టుకొని, రైతులను కాపాడాలన్న ఆలోచనతో ఉప్పుడు బియ్యం తీసుకోము లేదా బాయిల్ రైస్ తీసుకోము, ఈ ధాన్యం కొనుగోలు చేయడం వీలు కాదని చెప్పినప్పటికీ కూడా రైతు సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కొనుగోలు కేంద్రాలని ప్రారంభించుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత గొప్ప సాహసోపేత నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతులందరి పక్షాన పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. భారీగా నగదు, బంగారు ఆభరణాలు పోయాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 5 రోజుల కిందట ఇంటి యాజమాని మోహన్ రెడ్డి తన కుటుంబంతో కలిసి బెంగళూరులో ఉంటున్న తన కూతురు దగ్గరికి వెళ్లాడు. తన ఇంటి తాళం విరగ్గొట్టి ఉన్న విషయాన్ని సన్నిహితుల ద్వారా తెలుసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అలా ఫోన్ ఉన్నా చెప్పినా ఏం చెప్పండి సార్ మొబైల్ పెట్టాలి నెంబర్ చేస్తున్నాం కొల్కచర్ల గ్రామానికి చెందిన బొలుసు మోహన్ రెడ్డి 4 రోజుల క్రితం బెంగళూరు తన బిడ్డ దగ్గరికి వెళ్ళింది. తర్వాత ఈరోజు అతను వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తికి ఫోన్ చేసి ఇంటికి ఒకసారి చూడమని చెప్పని చెప్పగానే
అతను వచ్చి చూసే వరకల్లా ఇంటి ముందు ఉన్న మెయిన్ డోర్స్ 2 ఉన్నాయి, ఆ 2 కూడా బ్రేక్ అయి ఉన్నాయి. ఇంటికి చూస్తే బీరో కూడా బ్రేక్ అయిందండి. అందులో క్యాష్ గోల్డ్ ఉందని చెప్పి మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అతను ఇంకా బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఆయన వచ్చే లోపల మేము క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ యూజ్ చేయడం జరిగింది. ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని ఎత్తివేసిన తప్పు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని గౌతమ్ నగర్ 141వ డివిజన్లో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని బస్తీవాసులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అధికారుల సమక్షంలో వారి సమస్యలకు పరిష్కారం చూపారు. కార్యక్రమంలో అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. వాళ్ళ గుండె చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని వారు ఏం పని చేశారు, వారికి ఏం అధికారం ఉంది, నేను ఒక 10% హెల్ప్ చేశాను, నా 10% కాంట్రిబ్యూషన్ ఉంది, 90% రూలింగ్ పార్టీ కాంట్రిబ్యూషన్ ఉండాలంటే దానికి నేను అంగీకరిస్తాను. పని చేయకుండా ఓన్లీ డిస్టర్బ్ చేస్తే మేము వాళ్ళకి కౌంటర్ ఇవ్వడము. రేపు మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ కూడా నన్ను ప్రశ్నిస్తుంది. హనుమంతరావు గారు వారు మాట్లాడుతూ ఉంటే మీరు దానికి జవాబు ఇవ్వట్లేదని. జవాబు ఇవ్వాలంటే నన్ను తట్టుకోలేరు మీరు. నేను ఒకటే చెప్తా ఉన్నా, దాంట్లో టైం వేస్ట్ అవుతుంది. నా టైం వేస్ట్ చేయకండి, మా క్యాడర్ టైం వేస్ట్ చేయకండి. మా క్యాడర్ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనం పనితో ముందుకు పోదాం. ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు మనతో చేతనైతే వారికి సహాయపడదాం. ఎవరిని విమర్శించకని చెప్తా ఉన్నా, కానీ డిస్టర్బ్ చేస్తా ఉన్నారు. మమ్మల్ని డిస్టర్బ్ చేయదు, ఎందుకంటే క్యాడర్ డిస్టర్బ్ చేస్తే వాళ్ళు రెచ్చిపోతారు. రెచ్చిపోతే టైం వేస్ట్ అవుతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. అందుకు అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మాకు పార్టీ ఫీలింగ్ లేదు. ఎన్నికలప్పుడే పార్టీలు, ఎన్నికలప్పుడే మీ సత్తా చూపించుకోండి. అప్పటి వరకు నిజంగా మీకు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ మీద ప్రేమ ఉంటే రండి, మిమ్మల్ని కూడా పిలుస్తారు. మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తారు. ఈ సమస్య ఉంది, ఇది పరిష్కారం చేయమంటే ప్రాణం పోయినా పర్వాలేదు, పని చేయకుండా ఊరుకునే సమస్య లేదు. మాటకు కట్టుబడి ఉంటాం. మా కార్పొరేటర్లు వస్తారు, మీరు పిలిస్తే ఎక్కడికైనా. లెట్ ఇట్ బి ఎనీ పార్టీ. పని కోసం రాము గారు ఇక్కడికి రండి, ఇక్కడ రోడ్ ఇబ్బంది ఉంది అంటే అక్కడ కమిట్మెంట్ ఇస్తాం, మా బాధలు చెప్పుకుంటాం. ఎందుకంటే వాచ్ అనేది ఇప్పుడు ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంటుంది, గౌతమ్ నగర్ కు బస్ వచ్చింది, తర్వాత నెక్స్ట్ లాలాగూడకు పోతుంది. లాలాగూడకు గౌతమ్ నగర్ కు అంటే టైంలో సేమ్ టైంలో బస్ అయితే రాదు కదా అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడికి బస్ వచ్చిందంటే నెక్స్ట్ స్టాప్ లాలాగూడ. అది మీరు గమనించండి. మీరు ఒకటి, ఎవరైనా ఇక్కడ పని కాలేదంటే పక్క వీధిలో పని అవుతుందా, ఇంకో వీధిలో పని అవుతుందా చూడండి. పని అవుతుందంటే నెక్స్ట్ మీ టర్న్, మాకు అవకాశం ఇవ్వండి, మాతో పని చేయించుకోమని చెప్పి మల్కాజ్గిరి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎవరైనా పార్టీలకు వ్యతిరేకంగా ఇదవుతలేదు అదవుతలేదంటే మీరు గతంలోకి వెళ్ళి అప్పటితో కంపేర్ చేసి అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ అవుతుందా, దానికన్నా బెటర్ అవుతుందంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేసి బూస్టింగ్ ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తాం. ఇప్పుడు ఇక్కడ మీటింగ్కి వచ్చాం, చాలా బ్రహ్మాండంగా వాళ్ళ సమస్యలు ప్రజా దర్బార్లో తెలియజేశారు. ఇక్కడ వచ్చి ఎవరో డిస్టర్బ్ చేసి వాంటెడ్లీ మమ్మల్ని రెచ్చగొడితే దాన్ని మేమేదో అని దాన్ని మీడియా అంతా చూపించి మేము డిమారలైజ్ అవుతాం. ఇక నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిర్పేలి తండాలో నీటి కష్టాలు మొదలయ్యాయి. తాండాలో ఉన్న 2 బోరు బావులు అడగంటడంతో మిషన్ భగీరథ నల్లాలున్న నీరు రావడం లేదు. తండాలో ఉన్న ఓ బావి నుంచి నీటిని వాడుకుందామనుకుంటే ఆ నీటిని వాడితే చర్మ వ్యాధులు వస్తున్నాయని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తలా కొంత డబ్బులు ఇచ్చి పైప్ లైన్ ద్వారా తండాలోకి నీటిని తెచ్చుకొని వాడుకుంటున్నప్పటికీ ఆ నీరు సరిపోవడం లేదని వారంటున్నారు. ఆడు ఉంటేనే మనకు బలం. हाँ भेजा भेजा, हाँ भेजा, हाँ बढ़िया बढ़िया, हाँ देखा देखा मैं. నా పేరు ప్రతాప్ సింగ్, సిరిపల్లి గ్రామ పంచాయతీ విలేజ్. ఇప్పుడు సమస్యలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఇక్కడ సమస్యల వాటర్ది ఉంది. దయచేసి నేను ఒకటే అంటున్నా, ముందు 2 years కింద ఒక ఆయనతోనే వాటర్ తీసుకొని ఎట్లనో ఊరుకు కాపాడించుకున్నాం. ఇప్పుడు ఇంకా ఇదే ఇట్లే ప్రాబ్లం ఉంటేనే మేము ఎట్లా బతకాలా?
అందుకోసం దయచేసి మేము ఒకటే అంటున్నాము, గవర్నమెంట్ నుంచి బోర్ కానీ ట్యాంకర్ కానీ మండల్ నుంచి ఎంపీటీ కూడా అడుగుతున్నాం మేము. ఒక ట్యాంకర్ నుంచి మాకు సర్వీస్ చేయండి, లేకుంటే ఎట్లా సర్వీస్ చేయండి. మా మిషన్ భద్రత కూడా మనకు రాకొచ్చింది. మిషన్ భద్రత వస్తేనే మాకు ఎట్లన్నా మా పబ్లిక్ మనకు బయట యూజ్కి ఇది అవుతుంది. ఎవరు నీళ్లు తాకొచ్చింది, ఎందుకంటే ప్రాబ్లం ఎంత ఉన్నది మాకు విలేజ్లో. ఎవరు ఎంపీడీకి చెప్పండి, యూఆర్డీకి చెప్తే, సెక్రటరీకి చెప్తే ఎవరు మాతోనే సంబంధం కాదు అంటున్నారు. మరి వేరే ఎవరికి వెళ్ళకి చెప్పాలా మేము? దయచేసి విలేజర్స్ వచ్చి మా దగ్గర వచ్చి అంటేనే మేము అందరి దగ్గర విలేకరులకు చెప్తున్నాంకి ఇట్లా చేయండి, మాకు ఇట్లా చేస్తేనే ఇది అవుతుంది. గవర్నమెంట్ బోర్ కావాలా, లేకుంటే గవర్నమెంట్ వాటర్ సప్లై చేయాలా మండలం నుంచి. ఎంపీడీ కూడా చెప్పిన రాగానే ఎంపీడీ వస్తా అన్నాడు. ఎంపీడీ 3 రోజులకి వెళ్ళి వస్తున్నాడు మా విలేజ్లో. టైం లేదన్నాడు. ఇప్పుడు యూఆర్డీకి చెప్పినా, యూఆర్డీ అంటున్నా మాకు మిషన్ భద్రతతో సంబంధం లేదు. సంబంధం ఎవరికి ఉందండి? రాజనకు కూడా చెప్పినా వచ్చి చూడండి సమస్య చేస్తాను, రాజన కూడా రాలే. దయచేసి మాకు వాటర్ ప్రాబ్లం ఉన్నది, అందుకోసం మీ గవర్నమెంట్లో చేయండి. సార్ మాది సిరిపల్లి, నా పేరు సైనాథ్ సింగ్ సార్, సిరిపల్లి గ్రామ పంచాయతీ. 2 ఇయర్స్ నుంచి సార్ మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నది సార్. వాటర్లు అయితే మిషన్ భగీరథది రాకొచ్చింది సార్, మళ్ళీ మంచి నీళ్ళు లేదు సార్. లేడీస్లో బాగా పరిశాన్ అవుతున్నారు సార్. ఎవరికి చెప్తే పట్టించుకోలేదు సార్. సెక్రటరీకి చెప్తే అది నా పని కాదు, ఎవరికి చెప్పాలా సార్? మరి సర్పంచ్కి చెప్తే సర్పంచ్ బిజీ ఉన్నాడు సార్. ఎవరికి చెప్పారాకొచ్చింది సార్, చెప్తే మా మీద కోపం చేస్తున్నారు సార్. వస్తున్నది కదా మిషన్ భగీరథది వాటర్ అంటే, వాటర్ వస్తే సార్ ఒక బిందె వస్తున్నది సార్. అది ఓలకు సలాకి వచ్చింది, ఒక నీళ్ళకి వస్తే ఒక నల్లకి రాకొచ్చింది సార్. అదే సార్ మా ప్రాబ్లం సార్. మీరు చెప్పి సార్ ప్రాబ్లం. ఊళ్ళో బోర్లకు వస్తున్నాయా? బోర్లకు లేదు సార్ వాటర్, లేవా? 1 ఇయర్ నుంచి లేదు సార్. ట్యాంకులకు కూడా లేదు సార్. మరి నీళ్ళు ఎట్లా తెచ్చుకుంటారు? అదే సార్ బయట నుంచి అది ప్రైవేట్ మోటార్ ఉన్నది సార్, ఒక నూతి ఉన్నది, అది నూతి యూజ్ చేస్తే గోకుళ్ళు వేస్తున్నాయి సార్. పిల్లగాళ్ళకు ఎలర్జీ అవుతున్నది సార్, హాస్పిటల్లో చూపెడుతున్నాం సార్. చాలా ఇబ్బంది అవుతున్నది సార్ మాకు. ఇక ప్రైవేట్ యూనివర్సిటీలను వెంటనే రద్దు చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లగొర్ల మోదీ రామ్దేవ్ అన్నారు. నల్లగొండ జిల్లా వలిగొండ ప్రగతి కాలేజీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా 6 ప్రైవేట్ యూనివర్సిటీలకు ఇచ్చిన అనుమతులను వెంటనే వెనక్కి తీసుకోవాలని మోదీ రామ్దేవ్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర ఇది అని అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీ 2018 జీవోను వెంటనే రద్దు చేయాలని, లేకుంటే ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సామ్రాట్, శ్రీధర్, మానస, నవనీత, సుష్మా, పూజ, విజయ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలని చెప్పి ఆర్ కృష్ణ ఆదేశాల మేరకు ఈరోజు ఒలిగొండ రావడం జరిగింది. ప్రగతి కాలేజ్ మరి మిత్ర బృందంతో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. మరి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 6 ప్రైవేట్ యూనివర్సిటీలను వెంటనే రద్దు చేయాలి. ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద ఈ ప్రభుత్వం దౌర్జన్యంగా విద్యార్థులను మోసపూరితంగా మోసం చేస్తున్నది. మరి ఈ ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ లేకుండా మరి పేద విద్యార్థులు బర్లు గొర్రెలు కాసుకోవాలని చెప్పి మా ఒక ధనికుల పిల్లలు మాత్రమే మరి విద్యను అభ్యసించాలి, వీళ్ళు మా కింద బానిసలుగా బతకాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీని తీసుకొస్తుంది. ఉన్నటువంటి గవర్నమెంట్ యూనివర్సిటీలకు డబ్బు లేకుండా, నిధులు లేకుండా, నియామకాలు చేపట్టకుండా ఈ ప్రభుత్వం మోకాలు అడ్డేసింది. ఇలా విద్యార్థులు అంటే ఈ ప్రభుత్వానికి అసలు చెలమదనం లేకుండా పోయింది. ఇలా విద్యార్థుల సమస్యలు అంటే ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగానే ఉంది. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ 717 కోట్లకు మరి సిఫారసు చేస్తే మరి ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చింది 417 కోట్లే. ఇలా అన్ని యూనివర్సిటీలకు ఈ ప్రభుత్వానికి 2717 కోట్ల రూపాయలు మరి సిఫారసు చేస్తే ప్రభుత్వం ఇచ్చింది 620 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ ప్రభుత్వం మరి గవర్నమెంట్ యూనివర్సిటీలనేమో నీరుగాయిస్తుంది, ప్రైవేటు వాళ్ళకి మాత్రం ప్రభుత్వం దోచిపెడుతుంది. ఇలా మంత్రి మల్లారెడ్డి కావచ్చు, అనురాగ్ యూనివర్సిటీలు కావచ్చు, ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి యూనివర్సిటీలో కేవలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ బడా నాయకులే 95% ఉన్నాయి. ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే మరి ఈ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీని రద్దు చేయాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది. లేని ఏడల ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తాం. ఇలా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథల కంటే ఈ ప్రభుత్వం సొల్లు కార్చుకుంటా మరి డబ్బులు ఇస్తుంది, అవిటి మీద కమిషన్లు వస్తాయి. ఇవాళ విద్యార్థుల సమస్యల మీద ఈ ప్రభుత్వానికి కమిషన్ రావు కాబట్టి ఈ ప్రభుత్వం ఈ విద్యార్థుల సమస్యలు నీరుగాయిస్తుంది. ఇప్పటికైనా వెంటనే తక్షణమే
ప్రైవేట్ యూనివర్సిటీని రద్దు చేసి గవర్నమెంట్ యూనివర్సిటీలకు నిధులు ఇవ్వాలి, నియామకాలు చేపట్టాలి. ఇలా తెచ్చుకున్నటువంటి తెలంగాణలో విద్యార్థుల భాగస్వామ్యం లేకుండా ఈ ప్రభుత్వం బడా నాయకులే మరి తెలంగాణని ఆగం పట్టిస్తున్నారు. ఇలా కుటుంబ రాజకీయం అయినది. ఇలా తెలంగాణలో ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పిండు, KG2 PG విద్య అని చెప్పిండు. ఇంతవరకు KG2 PG విద్య లేదు, కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం లేదు. ఇలా తన సొంత ఇంట్లో గవర్నమెంట్ పైసలు 20 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి మరి జీతమే ప్రభుత్వ జీతం తీసుకుంటారు. కానీ ఇలా పేద విద్యార్థులు మాత్రం రోడ్ల పంటి తిరుగుతున్నారు ఉద్యోగాలు లేక. ఇలా PG చేసిన వాళ్ళు, PhD చేసిన వాళ్ళు రోడ్ల పంటి ఎటు లేక పరిస్థితిలో తిరుగుతున్నారు. మరి వారందరికీ వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. మరి ప్రభుత్వం మరి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ని వెంటనే విడుదల చేయాలి. ఇవన్నీ విడుదల చేయకుండా ప్రైవేట్ భాగస్వామ్యంతో చేతులు కలిపి ప్రైవేట్ యూనివర్సిటీకి మాత్రం పర్మిషన్లు ఇస్తుంది, కానీ గవర్నమెంట్ యూనివర్సిటీని మాత్రం పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే మరి జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ తరిగొప్పుల శాఖను హన్మకొండ నూతన భవనంలోకి మార్చారు. బ్యాంకు రీజనల్ మేనేజర్ బి విజయభాస్కర్ గౌడ్ బ్రాంచ్ ని ప్రారంభించారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ వి శ్రీనివాస్, ఫీల్డ్ ఆఫీసర్స్ అశోక్, మధు, ఎంపీడీఓ జయరావు, సర్పంచ్ ప్రభుదాస్, ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక ప్రభుత్వ స్థలాన్ని భూ కబ్జాదారుల నుంచి రక్షించాలని బాపూజీ నగర్ బీజేపీ అధ్యక్షుడు బూర్గుల శ్యామ్ సుందర్ గౌడ్ నిరసన దీక్ష చేపట్టారు. సనత్గర్ నియోజకవర్గం ఎస్ఆర్ నగర్లోని బాపూజీ నగర్ హౌసింగ్ బోర్డు ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైంది. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కేతినేని సరళ, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే టెంపేస్తే మీ తాగిరానబోతుందా? ఇక్కడ ఎవరికి తెలుస్తుంది కష్టం ఏంటో? మా ఇంటి పని చేయమన్నామా? మా యొక్క ఆస్తిని కాపాడమన్నామా? మా నాయకుల యొక్క బాగోగులు మంచి ఆదేశాలు పైన ఎవరున్నాడు? ఏ మంత్రి ఉన్నాడు? ఏ నాయకుడు ఉన్నాడు? ఏ ఎమ్మెల్యే ఉన్నాడు? ఒక్కసారి ఆలోచించుకోవాలి. రేపు రాబోయే రోజుంటే ఆలోచించుకోవాలి ఒకసారి. అంతేగాని పల్లి మాటలు చెప్పి పనికిరాని నాయకుల మాటలు విని ఇలాంటి భారతీయ జనతా పార్టీ మా మహిళా నాయకులకి, మా మహిళా కార్యకర్తలకి ఇంత మంది టెండలో వారు తప్పకుండా వారి యొక్క వసూలు కలిగి రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం గద్దె ఖాయం. రాబోయే రోజుల్లో తప్ప మా మహిళా నాయకులు కూడా అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మీ పోలీస్ స్టేషన్లో కూర్చుంటాం, ధర్నాకి ఏం చేస్తారో చూస్తాం. మీ పోలీసులను బయట పంపి కింద తెల్లారిలో కూర్చుంటాం. మీరు హాయిగా ఏసీలో కూర్చొని కింద కూర్చొని డ్రామాలు చేస్తున్నారా పోలీసు వాళ్ళు? అట్లా ఏమనుకుంటున్నారు పోలీసు వాళ్ళు? పోలీసు వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదా? ఇంత ఎండలో పాపం ఇంతమంది కూర్చుంటున్నారు. మనం ఎంటేస్తే పోయేది ఉంది. ఇంతమంది మా కార్యకర్తల కంటే ఎక్కువ పోలీసు వాళ్ళు ఉన్నారు. మీరు కాపాడుకోలేరు అందరూ ఒకరోజు. మేము ఏదన్నా తప్పు చేస్తే ఇచ్చండి, కేసులు పుట్టండి, జైలు పంపించండి. అంతేకాని ఈ ఎండలో పనిష్మెంట్ ఇది సరైన పద్ధతి కాదు. ఏమన్నాం మేము? అసలు ఈ యొక్క చరిత్ర వేసామని మేము ప్రజల ఆస్తులు కాపాడతాం, పబ్లిక్ ప్రాపర్టీ కాపాడతామన్నది ఈ పోలీసు నాయకులు, పోలీసు వాళ్ళు ప్రమాణం చేస్తారు. ప్రజల యొక్క ఆస్తులను కాపాడుతారు. ఎక్కడ కాపాడుతున్నారయ్యా బాబు? ఇక్కడ జన్య యొక్క ఆస్తులు వివరాలు అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యున్నత విద్యను అందించేందుకు కృషి చేస్తున్న రెజోనెన్స్ గురుకుల క్యాంపస్ సేవలు అభినందనీయమని సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామలో గురుకుల క్యాంపస్ 9వ బ్రాంచ్ను జేడీ సినీ దర్శకులు కొరటాల శివ, ఎడ్యుటెక్ వ్యవస్థాపకుడు కృష్ణారావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే వ్యూహాత్మకంగా, సృజనాత్మకంగా యువతను తయారు చేసేందుకు రెజోనెన్స్
రెసిడెన్స్ గురుకులం క్యాలెండర్ రూపుదిద్దుకుందన్నారు. కార్యక్రమంలో క్యాంపస్ సెంటర్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు, పారిశ్రామికవేత్త చరణ్ లక్కరాజు, క్యాంపస్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Joint entrance examination. It is joint efficient effort to transform India into an international market. Gurukul concept also I liked it because I studied in a Gurukul. I studied in a residential school in a place called Kodinganahalli near Hindupur, where there is a concept of Gurukul. We used to stay on the campus. Teachers also used to stay with us, and we used to help the teachers in their daily courses also. We used to clean the entire campus, and we used to help the teachers to get the provisions, and we used to treat them, and we used to serve them. This is what is called as the Guru Sishya Parampara. This is what India is known for, Guru Sishya Parampara. We never always Guru Sishya, they are in pairs. Arjuna and Drona, they are Guru and Sishya. Ramakrishna Paramahamsa and Vivekananda, they are Guru and Sishya. This is what is Indian culture. So you can't separate a Guru and a teacher and a student. So always there should be a combination of good Guru and a good student. రెసిడెన్స్ గత 20 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కూడా దగ్గరగా 80 సిటీస్లో మనకి 120 సెంటర్స్ పైగా పెట్టి ఐఐటి జేఈ అండ్ మెడికల్ కోచింగ్ ఇస్తూ ఇప్పటివరకు 3 లక్షల మందికి పైగా విద్యార్థులను ఐఐటి మెడికల్ సీట్స్కి సాధించడం జరిగింది. గత 4 ఏళ్లుగా హైదరాబాద్లో మేము 9 బ్రాంచ్లు రన్ చేస్తున్నాం. 10వ బ్రాంచ్లో మేము రెసిడెన్స్ గురుకుల్ క్యాంపస్ని ఇక్కడ పటాన్ చెరువులో ఓపెన్ చేయడం జరుగుతుంది. రెసిడెన్స్ గురుకుల్ క్యాంపస్ అనేది హైదరాబాద్లోనే రెసిడెన్షియల్ బాయ్స్ సిస్టంలో కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ క్యాంపస్. ఇప్పుడు మీరు కోవిడ్ తర్వాత కానీ లేకపోతే కోవిడ్ టైంలో మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక పిల్లలు చాలా ఒత్తిడికి లోనైతే ఉన్నారు. ఇంట్లోనే ఆన్లైన్ ఎడ్యుకేషన్ చదువుతో పాటు ఐఐటీ లాంటిది కానీ మెడికల్ కోచింగ్ కానీ తీసుకునేటప్పుడు చాలా ఒత్తిడికి లోనవుతారు పిల్లలు. చదువుతో పాటు ఆ స్ట్రెస్ తగ్గడం కోసం ఓవరాల్ డెవలప్మెంట్ ఉండేలాగా కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మూడింటి కాంబినేషన్లో ఉండేలాగా మన పురాతన కాలం నుంచి కూడా మోస్ట్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఫామ్ లాగా ఉన్నటువంటి గురుకుల్ కాన్సెప్ట్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ పటాన్ చెరువులో దగ్గర 12.5 ఎకరాల్లో మనం రెసిడెన్స్ గురుకుల్ క్యాంపస్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. దీంట్లో 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఐఐటి జేఈ అండ్ మెడికల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ క్యాంపస్. దీంట్లో ఇది రెసిడెన్షియల్ బాయ్స్ క్యాంపస్ అండి. దీంట్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు టీచర్స్ పర్యవేక్షణతో పాటు ప్రతిరోజు కూడా కల్చరల్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అకాడమిక్స్తో పాటు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా ఉంటుంది. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కూడా మేము హైదరాబాద్ సెంటర్స్లో మా సెంటర్స్ నుంచి దాదాపుగా 80% సక్సెస్ రేట్ ఇవ్వగలిగాము. ఆ 80% సక్సెస్ రేట్తో పాటు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జనరేట్ చేయగలుగుతున్నాము బికాస్ ఆఫ్ ద ఇంటిగ్రేటెడ్ మోడల్ కోచింగ్ కావచ్చు. లేకపోతే దాంతోపాటు ఇప్పుడు ఈ పెద్ద క్యాంపస్ ద్వారా మేము స్టూడెంట్స్కి ఇంకా బెటర్ ఎన్విరాన్మెంట్ లెర్న్ అనేది ఇవ్వగలుగుతామనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. మాకు సహకరించినటువంటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెసిడెన్స్ గురుకుల క్యాంపస్ సేవలు బేష్, సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ. ఎమ్మెల్యే మైనంపల్లి ప్రజా దర్బార్, బస్తీవాసుల సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం. ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేయాలి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోదీ రామ్దేవ్ డిమాండ్. సర్కారు భూమిని కబ్జాదారుల నుంచి రక్షించండి, దీక్ష చేపట్టిన బీజేపీ నాయకులు. ఇక ఇవి పడుకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.